अभी आप देख रहे हैं तेलंगाना समाचार। 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయంపై మరియు కేంద్ర ప్రభుత్వం వైఫల్యంపై రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు మొదట అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడుతూ భారత రాజ్యాంగం నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున ఈ దీక్ష చేపట్టడం జరిగిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మరియు బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కాంగ్రెస్ గ్యారంటీల గురించి అడుగుతున్నారు. మేము అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. మీరు 10 సంవత్సరాలు అధికారంలోకి ఉండి ఇచ్చిన హామీలు ప్రజలకు తెలవడానికి ఈరోజు ఈ దీక్ష చేస్తున్నా. బీజేపీ వారు అధికారంలోకి వస్తే నల్లధనాన్ని బయటకు తీసుకువచ్చి 15 లక్షల రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చెప్పి జమ చేయకుండా ప్రజలను మోసం చేసిండ్రు. దేశంలో రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు. రైతులకు సంబంధించిన నల్ల చట్టాలను తీసుకువస్తా అని చెప్పి ఢిల్లీ సరిహద్దులో రైతులు దీక్ష చేస్తే 1000 మంది రైతులు చనిపోతే స్పందించని వారు ఈరోజు ఏ ముఖం పెట్టుకుని రైతుల గురించి మాట్లాడుతున్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగులు ఇస్తామని చెప్పి 2 కోట్ల ఉద్యోగులు ఇచ్చిండ్రా అని ఈరోజు ఈ దీక్ష ద్వారా అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పంచవర్ష ప్రణాళిక ద్వారా పరిశ్రమలు తీసుకువస్తే ఈరోజు అదానీ అంబానీలకు దారాదత్తం చేస్తూ ఉన్నారు. తెలంగాణ అమరవీరుల గురించి పార్లమెంట్లో మోడీ అవమానకరంగా మాట్లాడుతుంటే పార్లమెంట్లో ఉన్న నువ్వెందుకు నోరు మెదపలేదు బండి సంజయ్? బీజేపీ ప్రభుత్వం హయాంలో తెలంగాణ విభజన హామీలు అమలు కాలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత వస్త్ర పరిశ్రమలపై 12% జీఎస్టీ వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రమే. ఎస్ఐడిసిపి కింద అనేక రాష్ట్రాలు నిధులు వస్తే స్థానిక పార్లమెంటు సభ్యుడు మాత్రం ₹1 కూడా తీసుకురాలేదు. నా తల్లి గురించి మాట్లాడిన బండి సంజయ్ ఆయన సమాధి ఆయనే కట్టుకుండు. నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలో పాస్పోర్ట్ కార్యాలయం, తిరుపతి రైలు, FM రేడియో స్టేషన్, కేంద్రీయ విద్యాలయం, మోడల్ స్కూల్ తీసుకువచ్చిన నువ్వు ఏం తీసుకువచ్చావో ప్రజలకు చెప్పి ఓట్లు అడుగు. బండి సంజయ్, నిన్ను అధ్యక్ష పదవి నుండి తప్పించడానికి కారణం నీవు చేసిన అవినీతి కదా. ఈరోజు చేసే ఈ దీక్ష 10 సంవత్సరాల తెలంగాణ ప్రయోజనాలు కాపాడటానికి ఆకాంక్షకు అనుగుణంగా ఏమి చేసినారో చర్చకు సిద్ధమా అని అడుగుతున్నా. బీజేపీకి 2014 సంవత్సరం 105 సీట్లకు డిపాజిట్లు రాలేదు. 2018లో 100 సీట్లకు డిపాజిట్ రాలేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీతోనూ మీకు పోటీ. శ్రీరాముడు పేరుతో ఇంటింటికి అక్షింతలు పంచుతూ దేవుడి పేరుతో ఓట్లు అడిగి రాజకీయం చేయడం ఎంతవరకు సబబు? కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ. దేశ ఐక్యత కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించిరు. మీరేం చేసిరు చెప్పండి. బండి సంజయ్, నువ్వు చేసిన పని ఒక్కటి చూపించు, నేను చేసిన 20 పనులు చూపిస్తా. బీజేపీ తెలంగాణ విధానాన్ని వ్యతిరేకించిన పార్టీ తెలంగాణకు నిధులు ఇవ్వలేదు. బండి సంజయ్ హిందూ గాడ్ని అని చెప్పుకుంటూ కానీ ముక్కు చుక్కు లేనిదే ఆయనకు రోజు గడవదు. దేశంలోని అన్ని దేవాలయాలకు నిధులు ఇస్తే ఉమ్మడి జిల్లాలోని వేములాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం దేవాలయాలకు బండి సంజయ్ ఎందుకు నిధులు తీసుకురాలేదు? ఈ నిరసన దీక్షలో మానకొండూరు శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపిల్లి సత్యనారాయణ గారు, వేములాడ శాసనసభ్యులు ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ గారు, చొప్పందడి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం గారు, మాజీ శాసనసభ్యులు ఆర్పెల్లి మోహన్, కోడూరు సత్యనారాయణ గౌడ్, జిల్లా ఇన్ఛార్జ్ నరసింహారెడ్డి, పురుమల్ల శ్రీనివాస్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఒడితల్ల ప్రణవ్, వైద్యులు అంజన్ కుమార్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఎండి తాజ్, కొరివి అరుణ్ కుమార్, పులి అంజనేయులు గౌడ్, కర్ర సత్యం, ప్రసన్న రెడ్డి, పడాల రాహుల్, మురికంటి అనిల్ నాయక్, లింగంపల్లి బాబు, ఆకారపు భాస్కర్ రెడ్డి, సంగీత శ్రీనివాస్, ఎం రాజేందర్ మరియు లతో పాటు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ శాసనసభ్యులు గౌరవనీయులైన ఆది శ్రీనివాస్ గారు, కరీంనగర్ శాసనసభ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, హుజరాబాద్ శాసనసభ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారు, మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్ గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు, అంజన్ కుమార్ గారు, మన ఇన్ఛార్జ్ నరసింహారెడ్డి గారు, హైదరాబాద్ నుంచి వెంకటరామరెడ్డి గారు,
కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, లోక్సభ నియోజకవర్గం నుంచి, కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి, భారత రాజ్యాంగం ద్వారా ఈరోజు ఈ దేశానికి దిశ దశ ప్రజాస్వామ్యంగా నిలిచోవడానికి చూపెట్టినటువంటి వ్యక్తి జయంతి. ఈ జయంతి పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా కలిసి ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మొన్నటిదాకా అధ్యక్షుడిగా, ఇప్పుడు అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శిగా, స్థానికంగా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కావచ్చు, ఈరోజు కేసీఆర్ ప్రాయోజిత ప్రతిపాదన చేయబడితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల గురించి అడుగుతా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ గ్యారంటీల గురించి, అమలు గురించి అడిగే ముందు 10 సంవత్సరాలుగా అధికారంలో ఇవాళ కూడా మేము అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. మీరు అధికారంలో ఉన్నట్టు 10 సంవత్సరాలైంది. మీ అమలు కాని హామీలు ఏందో, మీ అమలు కాని హామీలు ఏందో, ఆ హామీలన్నీ కూడా ఇలా తెలంగాణ ప్రజలకు తెలవాలని ఇలా ఈ దీక్ష చేస్తా ఉన్నాం తప్ప ఇంకొకటి కాదు. అడుగుతా ఉన్నాం. ఆనాడు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఖాతాలో 15 లక్షలు పడతాయి, నల్లధనాన్ని బయటికి తీసుకొస్తా ఉన్నారు. ఎవరి ఖాతాలో పడ్డాయా? ఈరోజు దేశంలో రైతులందరికీ పెన్షన్ ఇస్తా అన్నారు. ఎవరికైనా పెన్షన్ ఇస్తా ఉన్నారా? పోగా రైతులకు సంబంధించి నల్ల చట్టాలను తెచ్చి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులంతా రోడ్డెక్కి దీక్ష చేసి 1000 మంది చనిపోతే కూడా కనీసం స్పందించినటువంటి ఈ స్థానిక తెలంగాణ నాయకులు ఇలా ఏ ముఖం పెట్టుకొని రైతుల అంశం మీద మాట్లాడతారని అడుగుతా ఉన్నాం. అంతేకాదు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చినా అని ఇలా ఈ వేదిక ద్వారా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఆనాడు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఆనాడు ప్రధానమంత్రి నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు ఆ రోజు పంచవర్ష ప్రణాళిక ద్వారా అనేక పరిశ్రమలు తెస్తే ఆ పరిశ్రమలన్నీ ఇలా దారాదత్తం అదాని అంబానీకి చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అడుగుతా ఉన్నారు. ఎంతసేపు మతపరంగా ఇలా నిజంగా మీ ప్రధానమంత్రి 10 సంవత్సరాలు ఈ దేశానికి అభివృద్ధి చేసినట్టయితే, ఈ తెలంగాణకు సంబంధించి అభివృద్ధి చేసినట్టయితే, ఈ తెలంగాణ విభజన హామీలు అమలు చేసినట్టయితే, ఈ తెలంగాణ ఏర్పాటును అవమానపరిచే విధంగా మాట్లాడకపోయినట్టుంటే మీరు అడగండి. నిన్న నేను చూసిన కేటీఆర్ గారు తెలంగాణలో తెలియలేదంటే ఫైర్ అయిన బండి సంజయ్. తెలంగాణకు తప్పకుండా ఎవడైనా తెలియలేదంటే ఆడు వెధవతో సమానమే. కానీ తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను అవమానపరిచే విధంగా పార్లమెంటు సాక్షిగా మాట్లాడే నరేంద్ర మోడీ మీద నువ్వేం మాట్లాడలేదు, ఎందుకు విధవా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు నీకు బాధ్యత లేదా? తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉంటివి? ఇలా తెలంగాణ పౌరుల మీద మాట్లాడుతుంటే ఎలక్షన్ల కొరకు రియాక్ట్ అవుతున్నావు కదా. తెలంగాణ ఏర్పాటు విధానాన్ని అవమానపడుతుంటే ఎందుకు ఇలా మౌనంగా పార్లమెంటులో ఉండి కూడా స్పందించలేదని అడుగుతా ఉన్నాం. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో తెలంగాణ విభజన హామీలు అమలు కాలే. తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి ఇలా అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా బాత్రూములు ఇస్తున్నారు, అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా ఉపాధి హామీ ఇస్తున్నారు, అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా కేంద్రానికి రాష్ట్రం కట్టినటువంటి పన్నుల్లో ఫెడరల్ సిస్టమ్ ద్వారా వచ్చేది ఇస్తుకోవచ్చు. 29వ తెలంగాణ రాష్ట్రంగా దేశంలో అత్యంతమైనటువంటి చిన్న రాష్ట్రం అంటే వయసులో 10 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ రాష్ట్రానికి మరి ఈ రోజు 2014 లోపల మోడీ గారు 2014లో అలవిగాని వాగ్దానాలు చేసి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హాయం లోపల మన్మోహన్ సింగ్ గారు తగ్గించట్లేదు. మేము వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాము, మరి ధరలు ఆకాశంలో ఉన్నాయి, నూనెలు పప్పులు అన్ని కూడా ఉన్నాయని, అదే విధంగా కాంగ్రెస్ వాళ్ళు
విపరీతమైన అవినీతి జరిపిందని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినారు. నల్లధనాన్ని స్విస్ బ్యాంకుల్లో పెట్టినారు. అవన్నీ కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్ లో మేము వేస్తామని చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ 10 ఏళ్ల పాలన మీద మనం ఈ రోజు నిరసన ర్యాలీని ధర్నాన్ని నిర్వహిస్తా ఉన్నాం. 10 ఏళ్లలో మోడీ గారు మరి నల్లధనం కోసం ఒక కమిటీని వేసి ఒక రిటైర్డ్ జడ్జి చేత నేను చేయిస్తా, ఎవరెవరున్నాయో వాళ్ళ లిస్ట్ పెట్టిస్తా అని మరి తుస్సు అనిపించినాడు. అదే విధంగా మరి నోట్ల రద్దుతో నల్లధనం బయటకు వస్తుంది, నోటు బందీ కార్యక్రమాన్ని తీసుకొస్తామని పేద ప్రజలను, బడుగు బలహీన వర్గాలను, మధ్యతరగతి ప్రజలను మండు టెండల్లో నిలబెట్టి వాళ్ళందరినీ చంపి గొప్ప గొప్పలకు నోట్ల రద్దు కార్యక్రమంలో నోట్లను ఏ విధంగా పంచినాడో మనం అందరం చూసినాము. మరి అవినీతి పరులను నేనేమాత్రం ఉపేక్షించనన్నాడు. మీరందరూ చూస్తా ఉన్నారు. మరి ఈరోజు అవినీతి పరులు ఎవరయ్యా? మరి ఈరోజు ఏ విధంగా అందరి కళ్ళకు కారం కొట్టి చట్టాన్ని తీసుకొచ్చి ఎలక్టోరల్ బాండ్స్ లోపల ఏ విధంగా అవినీతి జరిగిందో మనం అందరం కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసేదాకా ఆ ఏడీఆర్ సంస్థ వాళ్ళ పేర్లను బయట పెట్టాలని పట్టుబట్టి కేసు వేసిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు చెప్పింది. ఎంతమంది అయితే ఎన్నికల బాండ్లను కొన్నారో వాళ్ళందరి పేర్లు, వాళ్ళ యొక్క అమౌంట్లు అన్ని ప్రకటించాలి, ఎన్నికల సంఘానికి ఇవ్వాలని చెప్పినారు. అప్పుడు కూడా మోడీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. మేము జూన్ తర్వాత ప్రకటిస్తాము. దేశంలో పెద్ద బ్యాంక్ అయింది, కంప్యూటరీకరణ అయినటువంటి బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మళ్ళీ మాకు 3 నెలల కాలం ఇవ్వాలని చెప్పినాడు. అవినీతి ఏ విధంగా జరిగిందో మన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు దయచేసి ఈ ఎన్నికల బాండ్ల గురించి మీరు చెప్పాలి. ఆ తర్వాత మొట్టికాయలు వేసి జూన్ కాదురా నాయన, రేపు సాయంత్రం వరకల్లా నీకు ఆల్రెడీ 3 వారాల టైం ఇచ్చినాం, అది అయిపోయింది, ఆ గడువు అయిపోయింది, రేపు ఎన్నికల సంఘానికి ప్రకటించమన్న తర్వాత ఒక్కొక్కరి అవినీతి బయటపడ్డది. మరి ఏ విధంగా బీజేపీ ప్రభుత్వం నీకు బెయిల్ ఇయ్యడానికి శరత్ చంద్ర రెడ్డి హెటిరో గ్రూప్ సంస్థ అధినేత ఏ విధంగా లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉన్నాడో, ఈ రోజు కవిత లాగా ఆ రోజు ఆయనకు బెయిల్ రాకపోతే 6 నెలలు 500 కోట్లు కట్టిన తర్వాత, 500 ఎలక్టోరల్ బాండ్స్ కట్టిన తర్వాత, ఎన్నికల బాండ్లు కొన్న తర్వాత సాయంత్రానికి బెయిల్ వచ్చింది. ఇది ఏం అవినీతనాలే? ఏ విధంగా బీజేపీ అవినీతి చేస్తున్నదని మన కళ్ళకు కనబడతా ఉన్నది. మరి అదే విధంగా వేరే విధంగా చాలా సంస్థలు, ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి, 3 ఏళ్ల లోపల ఉన్నటువంటి ఏ కార్పొరేట్ కంపెనీ అయినా ఎలక్టోరల్ బాండ్లను కొనడానికి వీలు లేదు. కానీ మన టిఆర్ఎస్ ప్రభుత్వము ఆ రోజు సంవత్సర కాలంలో పెట్టినటువంటి కంపెనీలతోని కోట్ల రూపాయల బాండ్లు కొనిపించింది. అట్లాంటివి 20 సంస్థలు ఉన్నాయి. 3 ఏళ్ల లోపల, సంవత్సరం లోపల, 2 సంవత్సరాల లోపల ఉండి అది ఏదైతే ఎన్నికల బాండ్లను కొనకూడదన్నటువంటి నిబంధనను ఉల్లంఘించి అది కొన్నది, దానికి శిక్షార్హులని నిన్న మొన్న అందరు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా అవినీతి జరిగిందో ఒక్కసారి ఆలోచించండి మీరు. నోట్ల రద్దు కార్యక్రమంలో అవినీతే, ఎన్నికల బాండ్ల లోపల అవినీతే. మరి ఇక రాఫెల్ కుంభకోణం అయితే చెప్పరాదు. ఆ రోజు మసిమూసి మారడికాయ చేసి ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం, ఈ దేశ భద్రతను బయట పెట్టొద్దని హిందూ పేపర్ ఏదైతే డ్రాఫ్టింగ్ తో సహా జరిపినటువంటి సంభాషణలన్నీ బయట పెట్టిన తర్వాత కూడా దాన్ని తొక్కిబట్టి హిందూ పేపర్ లో ఉన్నటువంటి యాజమాన్యాన్ని, ఎడిటోర్ని కేసులు పెట్టడం జరిగింది. మరిగా హిండెన్బర్గ్ సంస్థ 11 లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఈ యొక్క షేర్ మార్కెట్ లోపల అని హిండెన్బర్గ్ సంస్థ ఇస్తే, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆ రోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయమని చెప్తే వేయకుండా ఆయనను పార్లమెంట్ నుండి సస్పెండ్ చేసిన విధానం మీ అందరికీ తెలిసిందే. అంటే ఏ